సార్ ఇదే విషయాన్ని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఆయన పైన తిరుగుబాటు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గం మేము చెప్పుకోలేకపోతున్నాం. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే రేపటి రోజు అది మాకే నెగటివిటీ అయ్యి మేము గెలిచే అవకాశంని కూడా కోల్పోతాం. మేము వెళ్తాం అసెంబ్లీకి ఇక్కడ రాజీనామా చేశాను ఆయన సరే అని చెప్పేసి ఆయనతో గట్టిగా వాదించారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు రావడం మనం చూస్తున్నాం సార్. ఆ అవకాశం ఉందంటారా సార్? అంటే నేను ఎదిరించి మాట్లాడింటారు అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ముఖ్యంగా కావాల్సినోళ్ళే కాబట్టి. హ్మ్. ఎదిరించి మాట్లాడింటారనుకోను. హ్మ్. మేము వ్యతిరేకించి అసెంబ్లీకి పోతామని చెప్పిండరు. హ్మ్. ఇది బాగలేదు, ప్రజల్లో మంచి పేరు రావటం లేదు, పోతే బాగుంటుందని సలహా చెప్పిండొచ్చు. హ్మ్. తప్పకుండా చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కూడా ప్రజలు అడుగుతారు కదా! ఏందే ఇది మీరు శాసనసభకు పోకుండా బయట కూర్చొని, హ్మ్. శాసనసభ ఉన్నప్పుడు పోకుండా ఉండడం ఏంది అనేది అడుగుతారులెండి. సహజంగా అడుగుతారు. ఎవరో ఒకరు ముఖ్యస్థులు ఉంటారు కదా! నియోజకవర్గాల్లో అటువంటోళ్ళు సలహా చెప్తా అంటారు. చెప్పినప్పుడు వాళ్ళొచ్చి ఇతనికి కూడా చెప్పిండొచ్చు. బాగలేదు, పోవడం మంచిదే అని చెప్పిండొచ్చు. ఓకే. అంతవరకైతే ఉంటది గానీ, వ్యతిరేకించి శాసనసభకు పోతారని నేను అనుకోవటం లేదు. ఓకే. సార్ ఇటు షర్మిల గారు కూడా క్వెషన్ చేశారు. 10 మందున్నారు నీ దగ్గర ఎమ్మెల్యేలు. మీరే గెలిపిచ్చారు ప్రజలు మిమ్మల్ని. మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మేము ఒక్కరం గెలవలేదు. మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మీకు మాకు ఇప్పుడు తేడా ఏంటి అని చెప్పేసి క్వెషన్ చేశారు. మీరంతా కూడా రాజీనామా చేసేయండి. వేరే వాళ్ళెవరన్నా గెలిచి వాళ్ళెళ్తారు కదా అసెంబ్లీకి అని చెప్పేసి ఆమె కూడా క్వెషన్ చేస్తున్నారు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. హ్మ్. తప్పకుండా ఎవరమైనా ఇప్పుడు నేను చెప్పినా గాని హ్మ్. శాసనసభకు పోవడమే మంచి సాంప్రదాయము. ఓకే. పోకుండా మాకు అసెంబ్లీని పెట్టడము, హ్మ్. లేదు ఆ సబ్జెక్ట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రియాక్షన్ ఇస్తామని చెప్పడము, హ్మ్. అయి మంచి సాంప్రదాయం కాదు, హాస్యాస్పదంగా ఉంటారు. ఓకే. పోవటమే మంచిదని నేను గూడా అంటున్నాను. హ్మ్. పోకుండా ఏం చేసినా గాని అది మంచిగా కనపడదు. హ్మ్. అదే షర్మిల గారు గూడా చెప్తున్నారు. బయట ప్రజానీకం గూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఓకే. సో, ఈ విధంగా అసెంబ్లీకెళ్ళకుంటే స్పీకర్‌కి వీళ్ళని పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ ఛాన్సెస్ తీసుకునే ఛాన్సెస్ ఉందా సార్? ఇప్పుడు 6 మాసాలు పోకపోతే అనర్హత వేటు పడతది. హ్మ్. ఈళ్ళు ఏదో ఒకటి సంతకం పెడతారు గదా! ఒక సంతకం పెడితే మళ్ళా 6 మాసాలవుతది కదా! ఏముంది ఓకే. దాంట్లో పెద్ద సమస్య. ఒకసారెళ్లి ఎస్కేప్ అవ్వడమే ఇగ. ఓకే. సార్ ఇక ఇటు సోషల్ మీడియా వార్ ఒకటి నడుస్తుంది సార్. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా కేసులు పెట్టడం మనం చూస్తున్నాం. మొన్న ఆర్‌జీవి గారికిచ్చారు. పోసాని గారి పైన, వర్ర రవీంద్ర రెడ్డి, మళ్ళా సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డి వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదయ్యి అందరికి కూడా నోటీసులెళ్ళాయి. కొందరు అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా తిరిగి రివర్స్ వీళ్ళ పైన కేసులు పెడుతున్నారు. మీ సోషల్ మీడియా కూడా అదే విధంగా ఉందని చెప్పేసి ఇవాళెళ్లి కేసులు పెట్టారు. ఈ సోషల్ మీడియా వల్ల మనం చూస్తూ ఉన్నాం సార్ కేసులు నమోదవ్వడం, అరెస్ట్ అవ్వడం. ఏం చెప్తారు సార్ వీటిపైన? ఇప్పుడు సోషల్ మీడియా, హ్మ్. సోషల్ మీడియా అని చెప్పి విచ్చలవిడిగా హ్మ్. ఆహ్, ఎ ఎ ఎవ్ ఎవరి పక్షాన నుండి వారికి వ్యతిరేకుల మీద పెట్టడం అనేది చాలా తప్పుడుది. ఓకే. అది మంచి సాంప్రదాయం కాదు. హ్మ్. అందులోనూ కుటుంబ సభ్యులను లాగడం మరీ ఇంత ఘోరం. హ్మ్. ఎందుకంటే రాజకీయాలుంటే రాజకీయాలు మాట్లాడొచ్చు. ఒక పాలసీ మీద మాట్లాడొచ్చు. ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడొచ్చు. ఇవి మాట్లాడాలి. హ్మ్. అటువంటివి మాట్లాడకుండా వైసీపీ, సోషల్ మీడియా కొంచెం కుటుంబ సభ్యులను మీద అసభ్యంగా కామెంట్స్ పెట్టారు. ఓకే. అది తప్పే గదా! తప్పైనప్పుడు ఇప్పుడు కొందరు ఎవరైనా తెలుగుదేశం మీడియా వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా ట్రోలింగులు జేసిండొచ్చు. నేను కాదనలేను. హ్మ్. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ చేసుకునేది అది మంచిదా అంటే కాదంటాను. అవును. వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే. హ్మ్. ఎవరు చేసినా తప్పే. ఓకే. సార్ కేసులైతే అయితే నమోదవుతున్నాయి. ఇది ఎట్లా, ఇది మంచి సాంప్రదాయం కాదు. హ్మ్. ఇది విచ్చలవిడితనం అయిపోయి ఇప్పుడు సోషల్ మీడియా మీద కంట్రోల్ లేకుండా పోతాంది. హ్మ్. పోయి ఏది పడితే అది రాయటము, అది నిజముందా, అవాస్తవమా అనేది గూడా చూసుకోకుండా, అవాస్తవాలను గూడా చూసుకోకుండా రాస్తున్నారు. హ్మ్. రాయటము, పోస్ట్ చేయడము. హ్మ్. ఇవి దీనివల్ల ఏమైతదంటే సమాజంలో చెడు ప్రభావం చూపిస్తది. ఓకే. అందువల్ల దీని మీద యాక్ట్ తేవాల్సిందుంటది. హ్మ్. సోషల్ మీడియాలో ఏదైతే వస్తాదో దానికి జవాబుదారీతనం అనేది ఫిక్స్ చేయాల్సిన బాధ్యతుంది. ఓకే. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా చట్టానికి సవరణలు చేసి కొంచెం ఈ సోషల్ మీడియాలో వచ్చేదానికి కూడా బాధ్యత వహించే మీద ఉండేటట్టు చట్టం తీసుకురావాల్సింది. ఓకే. సో, దానిపైన కూడా డిస్కషన్ వచ్చింది సార్. ఈ 18వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా పైనే ఒక చట్టం తీసుకొస్తే బావుంటుంది. ఎటువంటి అంటే ఫ్యామిలీల ఇన్వాల్వ్‌మెంట్ కాకుండా
బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అంటే ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిపైన ఇటు నుంచి కూడా విమర్శలొస్తున్నాయి. అంటే టీడీపీ ఏం పెట్టినా పర్లేదు సోషల్ మీడియా మిగతా ఏ పార్టీలు వీళ్ళకి అనుగుణంగా కాకుండా పెడితే వాళ్ళపైన కేసులు పెట్టే చట్టం మీదే అన్నట్టు వీళ్ళ దగ్గర నుంచి విమర్శలొస్తున్నాయి. తప్పు కదా. ముందు హ్మ్. పెట్టింది ఎవరు? రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పెట్టినారు. అవును. ఆ రవీంద్రారెడ్డి పెట్టినట్టి ఆడవారి మీద పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఇంకొకటి షర్మిల మీద కూడా కామెంట్ చేశారు కదా! అవును. వాళ్ళ తల్లి మీద. ఈయనకు కూడా తల్లే కదా! దండించాలి కదా అది. హ్మ్. నా పార్టీ నాయకుడిగా వండుకొని ఏమిటి మీరు పెట్టుండేటని. హ్మ్. ఒకవేళ ఆమె కూతురి వైపు పక్షం ఉండొచ్చులే. హ్మ్. ఉండినా అటువంటి కామెంట్ పెట్టడం తప్పు కదా! అంటే అటువంటి కామెంట్లు పెడతాంటే చట్టం తేకుండా తప్పు పట్టడం ఎందుకు? హ్మ్. మీరే చట్టం చేసిండాలా? చేయలేదు. హ్మ్. ఇప్పుడు చట్టం తీసుకొస్తున్నారు. చట్టం తీసుకొస్తే అది వైఎస్ఆర్‌సీపీకే గాదు, తెలుగుదేశంకే గాదు, వేరే ఎవరికైనా గానీ అదే వర్తించుతది గదా! అంట. హ్మ్. సోషల్ మీడియాలకు గూడా బాధ్యత వస్తది గదా! అంట. అవును. బాధ్యత వచ్చేదానికి చట్టం తీసుకొచ్చేటప్పుడు ఎందుకు వ్యతిరేకించాలా? వ్యతిరేకించకూడదు అంట. ఓకే. సరే ఇప్పటివరకైతే వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవ్వడం మనం చూసాం సోషల్ మీడియా వాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు కేసులు వీళ్ళ పైన పెడుతుండ్రు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని చూపిచ్చి. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు అరెస్ట్ అవుతారా లేదా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? టీడీపీ వాళ్ళని ఏం అరెస్ట్ చేస్తారులెండి. ఇప్పుడు వాళ్ళు పెట్టారు గాబట్టి మేము పెట్టామనేది వస్తది గదా! ఇక్కడ అవును. సమస్య ఏమైతదంటే హ్మ్. ముందు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు పెట్టినారు. హ్మ్. పెట్టిన తర్వాత ఎవరో పెట్టినారు. హ్మ్. యో దాని మీద పెద్ద చర్యలేముంటాయి? సరే ఇక కేటీఆర్ గారి పైన పీసీసీ చీఫ్ మహేశ్వర్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన కొన్ని ఆరోపణలు చేశారు సార్. దాదాపు మనం చూసాం ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్‌లోనే ఉండిపోయారు. బయటకొచ్చింది చాలా రేర్ ఇన్సిడెంట్‌లో మాత్రమే బయటకొచ్చారు గానీ అస్సలు బయటకు రాలేదు. దీనికి గల కారణం కేటీఆర్ గారే కేసీఆర్ గారిని బంధించారు. ఆయన ఫార్మ్ హౌస్‌లో పెట్టేశారు. ఈయన సీఎంగా ప్రొజెక్ట్ అవ్వడానికి, ఈయన తనను తాను లీడర్‌గా ప్రజల్లో ఒక మార్క్ తెచ్చుకోవడానికి ఈ విధంగా బంధించేశారని చెప్పేసి ఆయనైతే ఆరోపణలు చేస్తారు. ఈ పాసిబిలిటీ కనిపిస్తుందా సార్? మీరేం చెప్తారు? కేసీఆర్ బయటకొచ్చి మాట్లాడలేదు. హ్మ్. దానికి మహేష్ కుమార్ గౌడ్ అది ఆరోపణ కిందనే తీసుకోవాల్సిందే గానీ, అందులో వాస్తవాలుంటాయని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే, అతని వయసు అయిపోయిందొకటి. ఓకే. 2 అతని పదవి పోయిన తర్వాత వెంటనే ఫ్రాక్చర్ కావడము. హ్మ్. దాంతో కొన్ని రోజులు జరగనీలేని ఉండొచ్చు. ఒక సంవత్సరం గానీ, ఏం తొందర ఎందుకు అనే ఆలోచన గూడా ఉండొచ్చు. హ్మ్. ఓ సంవత్సరం, సంవత్సరంన్నర అయిపోయినాక ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడతది గదా! ఓకే. ప్రభుత్వం మీద పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో మిశ్రమ స్పందనో ఏయో ఒక స్పందనలు ఏర్పడతాయి. హ్మ్. ఏర్పడినప్పుడు బయటకొచ్చి మాట్లాడొచ్చులెండి. ఇప్పుడు రాకపోవడం కారణం ఏమంటే, ఎందుకు ఇంత అర్లీలే అని. హ్మ్. వీళ్ళైతే కుమారుడైతేనేమి కేటీఆర్ గారు, హ్మ్. ఆయన బామర్ది హరీష్ రావు అయితేనేమో వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారులెండి. ఎవరు మాట్లాడడం లేదు. రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నోటికొచ్చింది. అవును. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళే ఆశ ఆహ్, హాస్యాస్పదం అవుతున్నారు. అవును. రోజు మాట్లాడడం వల్ల. హ్మ్. సమస్య ఉండి దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుండేది. ఓకే. అట్లా లేకుండా ఏదో ఒక దానికి ప్రతిరోజు వారు మాట్లాడడం ఒక కాలం ఐటెమ్ ఉంటా వస్తుంది. పత్రికల్లో అయితేనేమి, టీవీల్లో అయితేనేమి అవొస్తే దానివల్ల కొంచెం నవ్వులాటగా ఉంది జనంలో. ఆహా! అది. ఓకే. సార్ వాళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు మన కేటీఆర్ గారు కూడా ట్విట్టర్‌లో చెప్పేసారు. ఈ డిసెంబర్ నుంచి లేకుంటే జనవరి నుంచి కేసీఆర్ గారు బయటకొచ్చి ప్రజల్లో తిరుగుతారు. నేను అరెస్ట్ అయితే తర్వాత పాదయాత్ర చేసుకుంటాను. సో, ఇప్పుడు మొత్తం యాక్టివ్‌గా ఉంటాము. ఈ 1 ఇయర్ ఎందుకు ఆయన బయటకు రాలేదు అంటే, ఒక 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమ్ ఇచ్చారాయన. ఈ టైమ్ అయిపోయిన తర్వాత మేము పోరాడతాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది వాస్తవమే కాదనలేను నేను. హ్మ్. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి హ్మ్. ప్రభుత్వం కూలిపోతానే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏదో చెప్తారు. హ్మ్. అయిపోయినాక వెంటనే ప్రభుత్వాన్ని విమర్శించినారంటే అది బాగుండదు సహజంగా. ఓకే. సంవత్సరమో, సంవత్సరంన్నర అయిపోయినాకైతే ప్రభుత్వం చేసే తప్పులను మాట్లాడేదానికి అవకాశం ఉంటాది. రావచ్చు కూడా కాదని నేను. హ్మ్. తర్వాత రావచ్చును అని చెప్తున్నాను గదా! ఓకే. సార్ కేసీఆర్ గారంటే ఇప్పుడు ఫార్మ్ హౌస్‌లో ఉన్నప్పటికీ ఆయన పార్టీని ఆయనే నడిపిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు నడిపిస్తున్నారా? ఎలా చూడొచ్చంటారు సార్? సలహాలు తీసుకోకుండా ఉండరు. హ్మ్. కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, మీ ఇతర ముఖ్య నాయకులు గాని, బీఆర్ఎస్ సంబంధించినోళ్ళు ఆయన్ని కలుస్తా ఉండొచ్చు, సలహాలు తీసుకుంటా ఉండొచ్చు. ఆయన గూడా వీళ్ళకి సలహాలు చెప్తుండొచ్చు. హ్మ్.
చెప్పి పార్టీని నడిపిస్తా ఉండొచ్చులేండి. బయట కనపడకపోవచ్చు, పత్రికల్లో కనపడకపోవచ్చు. ఓకే సార్. సార్ ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికొచ్చేసరికి కొన్ని కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. త్రిపుల రఘురామకృష్ణంరాజు గారికి ఆయనకి డిప్యూటీ స్పీకర్‌గా ఇచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి ఆ స్టేజ్ పైకి తీసుకెళ్లడం మనం చూసాం. ఏ విధంగా చూస్తారు సార్? మీరేం చెప్తారు దీనిపైన? అంటే రఘురామరాజు గతంలో ఎంపీగా అయినప్పుడు హ్మ్. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. హ్మ్. సరే వాళ్ళకున్న భేదాభిప్రాయాలతో ఆయన విడిపోయారు. అవును. విడిపోయినాక ఆయన రో వా వార వారంకు మారు హ్మ్. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా వచ్చినారు. హ్మ్. ఆయన్ను అరెస్ట్ చేయడము, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడము, అవన్నీ వీడియోలు తీసి ముఖ్యమంత్రి గారికి చూపించడం అంటే అది ఎవరికైనా మంచి సాంప్రదాయం కాదు. ఒక ఎంపీని అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి సాంప్రదాయం కాదు. హ్మ్. ఒకవేళ అరెస్ట్ చేయొచ్చు స్పీకర్ గారికి రాసుకొని. హ్మ్. ఇవన్నీ జరగచ్చు గానీ, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం అనేది ఎక్కడో క్రిమినల్స్ మీద ఉపయోగించేది పోయి పాలిటీషియన్ మీద ఉపయోగించడము అనంటే, హ్మ్. అది కొంచెం శాడిజం కిందకే వస్తది. అవును. ఆయన గూడా వెనక్కి పోకుండా మీరేమైనా జేసుకోండి నేను చెప్తానని ప్రభుత్వాన్ని